నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి తాగేవారిని పట్టుకునేందుకు అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి పోలీస్ స్టేషన్లో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగేవారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సిరిసిల్ల టౌన్ సిఐలతో కలిసి గంజాయి కిట్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గంజాయి కిట్ల సహాయంతో జిల్లాలో 8 మందిపై కేసు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా పోలీస్ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఎక్కువ ఎక్స్పోజ్ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు మనం కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైంది. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాం. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు, ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి, మీ బాధ్యత ఉంటుంది. దానిలో మీరు చేతి దారిలో పోతున్నారు అంటే మనం ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, మన దృష్టిలో తీసుకొని రండి. అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం.